ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ఈరోజు దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు చెప్పాను కదా, భయపడకుము, అధైర్యపడకుము అని దేవుడు నీతో మరలా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులారా, నేనిది చేయగలనా? నాతోటి ఇది అవుతుందా? నాతోటి ఇది జరుగుతుందా? నేను పూర్తి చేయగలనా అనేటువంటి సందేహాలు మీకుండొద్దు. చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేదా నువ్వు అనుకున్న ఏదైతే గురి గమ్యము ఉన్నదో దానికి నీవు భయపడవద్దు. ఈ వాక్యం నేను మీకు చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా ఈ సమయంలో బలపరుస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలను జ్ఞాపకం చేసి ఇక అధైర్యపడవద్దు అని దేవుడు నన్ను బలపరుస్తూనే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈ మాట మీతో మాట్లాడుతున్నప్పుడే దేవుడు మిమ్మును కూడా ఒకేసారి బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యము రెండంచుల ఖడ్గము. వాక్యము రెండంచుల ఖడ్గము. మన దేవుడు సర్వాధికారి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ప్రయత్నం చేయి. నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. పొందుకోవాలి అనుకుంటే ప్రయత్నం చేయి. నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ వెంటనే ఉంటాడు. నీ పక్షాన ఉంటాడు. నువ్వు చేసేది దేవుడి చిత్తం అయి ఉండాలి. నువ్వు చేసేది దేవునికి ఇష్టమైంది అయి ఉండాలి. ఆ తర్వాత ఆయన నీ కొరకు ఎంతైనా ముందుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అధ్యాయం 1వ వచనంలో నుండి 8వ వచనం వరకు చదువుకుందాము. యోర్దాను యువతలనున్న అరణ్యంలో, అనగా పారానుకును, తోపేలు, లాబాను, హజేరోతు, దిజాహబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. దేవునికి స్తోత్రం. మోషే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోని. హోరేబు నుండి షేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నయా వరకు 11 దినముల ప్రయాణము. హెబ్సోనులో నివసించిన అమోరీయుల రాజైన షీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రోయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, ఆరాబాలోనున్న మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ, కానాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో, ఆ దేశమును మీకు
అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అది వాగ్దాన భూమి, అది వాగ్దానము చెయ్యబడిన మాట, దేవుడు వాగ్దానము చేసిన మాట. వెళ్ళండి, ఆ దేశమును మీకు అప్పగించాను, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబులకును వారి తర్వాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను స్వాధీనపరుచుకోమని అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు స్వాధీనపరుచుకోవాలి. ఏదైతే నీ హక్కో, ఏదైతే నీ ప్రామిసో, ఏదైతే నీ ప్రవచనముగా దేవుడిచ్చాడో దానిని నీవు స్వాధీనపరుచుకోవాలి. అయితే ఈ స్వాధీనపరుచుకునే క్రమము అంత సులువైనదా అంటే కాదు. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, పోరాటాలు, ఆత్మీయ పోరాటాలు ఉంటాయి, అనేకమైనటువంటి యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. కానీ వెళ్ళు, ప్రయత్నం చేయి, స్వాధీనపరచుకో. దేవుడు ఇంకొక మాటే మాట్లాడట్లా. కుదిరితే స్వాధీనపరచుకో, వీలుంటే స్వాధీనపరచుకో అని చెప్పట్లా. స్వాధీనపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఖచ్చితము నువ్వు అది చేయాల్సిందే అంటున్నాడు. దేవుని బిడ్డ, ప్రతి విషయంలో పట్టుదల కలిగి ఉండు, ప్రతి విషయంలో పోరాడు, ప్రతి విషయంలో నిలబడు. దేవునికి స్తోత్రం. జ్ఞానముగా, వివేకముగా, యేసయ్య చెప్పిన రీతిగా, పాముల వలె వివేకముగా, పావురము వలె నిష్కపటముగా. మనము మొదట నిష్కపటంగానే ఉండాలి. మనలో ఏ కుళ్ళు, ఏ కుచితము, ఏ చెడ్డతనము, ఏ దురాలోచన, ఏ దుష్ట సంబంధమైనటువంటి విధానమైనటువంటి ఉండకూడదు. మొదట మన హృదయము పావురము వలనే ఉండాలి. పాము వలె వివేకముగా కూడా మనము ఆలోచించాలి. నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. విశ్వసించు దేవుణ్ణి మాత్రమే. ఈ పోరాటాలలో పావురంలాగా మనము ఉండాలి. అలాగే వివేకిగా, పాము వలె తప్పించుకునేటువంటి వారముగా కూడా మనము ఉండగలగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కానీ నీ ప్రవర్తన మనుషులకు అనుకూలంగాను దేవునికి అనుకూలంగాను ఉండునట్లుగా చూసుకోవాలి. ఎందుకంటే నమ్మకము పోతే తిరిగి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి. నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలి. మనుషుల ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలి. మంచివాడవు అని అనిపించుకుంటూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థంగా సాధించుకోవాలి. నిజాయితీగా సాధించుకోవాలి. మోసము ఎప్పటికైనా మోసమే. కొద్ది దినాల క్రితం ఎప్పటి నుంచో నమ్మిన ఒక వ్యక్తి యాకోబు చేసినట్లుగా చేశాడు. యాకోబు ఏం చేశాడు? అన్నను, తండ్రిని మోసం చేశాడు. అనుభవించాడా? అస్సలు అనుభవించలేకపోయాడు. పైగా పోగొట్టుకున్నాడు. అలాగును మనం చెయ్యొద్దు. అప్పుడేమైందంటే అతని మీదున్న నమ్మకము, అతని మీదున్న గౌరవము పోయింది. అలా కాదు, యథార్థంగా సాధించుకుందాం. అప్పట్లో దేవుడు చెప్పిన కాలము వేరు, ఇప్పుడు మనం నివసిస్తున్న కాలము వేరు. కాబట్టి యథార్థంగా స్వాధీనపరుచుకుందాం, సాధించుకుందాం, పట్టుదల కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు. అయా, నీ కృపకి మమ్ములను పాత్రులనుగా ఎంచండి. ఏదైతే మీరు వాగ్దానం చేశారో, ఏదైతే ప్రవచించారో
మా ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, మా వాగ్దానాలు ఏటికి మేము హక్కుదారులమో, ఏటికి మేము వారసులమో అవన్నీ మేము స్వతంత్రించుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, అప్పగించానంటున్నావు తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన దాన్ని స్వాధీనపరుచుకొనుటకు మేము అడుగులు వేయాలి. మీరిచ్చిన దాన్ని స్వతంత్రించుకొనుటకు మేము ముందుకు సాగాలి. భయపడక ధైర్యాన్ని మాకు ఇవ్వండి. మేము వెనుతిరగక పోరాడే శక్తి మాకివ్వండి. దేవా, నీ వాక్యం రెండంచుల ఖడ్గము తండ్రి, ఇద్దరిని బలపరుస్తుంది. దేవా, వింటున్న నీ బిడ్డల్ని అలాగే నన్ను బలపరిచినందుకు నీకు వేలాది కోట్లాది వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని, నా విషయంలో ప్రార్థిస్తున్న వారిని, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలని పరలోకపు ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ నింపుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.